ద్వాదశ రాశులలోనూ గురువు యొక్క సంచారం తృతీయ రాశి అయినటువంటి మిథున రాశి యందు సంచారం జరుగుతున్నది. గురువు ఇక్కడ నుంచి వచ్చే సంవత్సరం 2026 మే నెల వరకు ఈ మిథున రాశిలో సంచారం చేస్తారు. కావున మేషరాశి వారు రాశ్యాధిపతి కుజుడు ప్రీత్యర్థం, తృతీయ స్థానంలో ఉండే గురువు ప్రీత్యర్థం, గురువు సంచరిస్తున్న మిథున రాశి బుధుడి యొక్క ప్రీత్యర్థం, ఈ మూడింటికి కూడా లక్ష్మీనారసింహుని దేవాలయాలు సందర్శించడం, విష్ణు సహస్రనామ పారాయణ చేయడం, శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకోవడం, మాస శివరాత్రి రుద్రాభిషేకం చేసుకోవడం వలన గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. వేద పండితులను పూజించడం, శాస్త్రాలను గౌరవించడం, దేవాలయాలను శుభ్రం చేయడం, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ రాశివారికి తప్పకుండా గురువు యొక్క అనుగ్రహం లభించేలా చేస్తుంది. పెద్దల ఆశీర్వాదం, అలాగే మానసిక వికలాంగులకు, అలాగే పేద విద్యార్థులకు కూడా తగిన సహాయం చేయడం వలన కూడా మీకు గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. గోసేవ, గోశాలలను పోషించడం వంటి కార్యక్రమాలు కూడా గురువు యొక్క అనుగ్రహాన్ని లభిస్తుంది.